శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చి వడియం మామిడికాయలు గుడ్లు కర్రీ వండుకున్నాం అండి. మామిడికాయ ముక్కలు కోసుకున్నాను, ఆనియన్స్ కోసుకున్నాను, గుడ్లు ఉడకబెట్టుకున్నాను. ఇదిగోండి వడియాలు, పచ్చిమిర్చి. వడియాలు వేయించేసుకుందామండి. ఫస్ట్ గుడ్లు కూడా వేసుకుందామండి. గుడ్లు వేడిగా తీసి పక్కన పెట్టుకుందాము. ఆనియన్స్ వేసేసుకుందాం అండి. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకుందాము. వేసుకున్నాం కదండి. కొద్దిగా మసాలా కూడా వేసుకుందామండి. ఉల్లిపాయ మసాలా వేస్తున్నాను. ఉప్పు కూడా వేసుకున్నాము. ఉప్పు సారకపోతే తర్వాత చూసి వేసుకుందామండి. మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. వీటితో పాటు మండిపోతాయి. వేగుతున్నాయి కదా, ఇవన్నీ కలిపి బాగా మిక్స్ అయ్యి వేగిన తర్వాత మనం కారం వేసుకుందామండి. కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము. కారం కూడా వేసేసుకుందామండి. మామిడికాయ కదా, పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, అంచేత కారం 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకా కొంచెం వేస్తున్నానండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. చూడండి, పసుపు కూడా వేస్తున్నాను. మనం ఒకసారిగా మిక్స్ చేసుకుని వడియాలు ఇవన్నీ కూడా వేసేసుకున్నామండి. మామిడికాయ ఇంకో టెంక్ కూడా ఉంది, అది కూడా వేసేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. మూత పెట్టేసాను. సార్ చూద్దామండి ఎలా ఉందో. ఉడుకుతుందండి. కొంచెం వాటర్ ఉంది కానీ ఇంకా కొంచెం ఉడికితే మనకి సరిపోతుందండి. ఉడుము మామిడికాయలు చాలా బాగుంటుందండి. ఇలా గుడ్లు వేసుకుని ఎండ్రీలు ఉంటే ఎండ్రీలు కూడా పెట్టి వేసుకోవచ్చండి. ఎండు చేపలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుందండి. కొంచెం గ్రేవీ ఉండగానే కట్టేసుకుందామండి. 1 నిమిషం ఉడికితే మనకి ఇంకా దగ్గరికి వస్తుంది గ్రేవీ. ఉప్పు అది సరిపోయిందండి. ఒకసారి చూద్దామండి. చూడండి, దగ్గరికి వచ్చేసింది కర్రీ. అయితేనే తీసేసుకుందాం, కట్టేసానండి. గ్రేవీతోనే ఈ గ్రేవీ ఉండగా మనం బౌల్లో తీసేసుకుంటామండి. చూడండి, చాలా బాగా వచ్చింది కూడా. కొంచెం చల్లారితే ఇంకా గ్రేవీ గట్టి పడుతుందండి. పీల్చుకుంటాయి కదండి అని చాలా బాగా వచ్చిందండి. గుడ్లు, మామిడికాయ, వడియాలు, ఇగురు చాలా బాగుందండి. చూడండి, మామిడికాయ అన్నాలు మనం మామిడికాయ ఉపయోగించుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.